హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ప్రస్తుతం మనకి జరుగుతున్నది కార్తీక మాసం కాబట్టి దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం ఇప్పుడు. అయితే కార్తీక మాసం అంటే మనకి చాలా నియమాలు, చాలా పూజలు, ఉపవాసాలు అన్నీ ఉంటాయండి. అయితే మనందరము కూడా ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో అన్నీ పాటించలేకపోవచ్చు. చేస్తున్న వాళ్ళైతే వెరీ గుడ్ అండి, చాలా మంచిది. కానీ చేయలేకపోతున్న వాళ్ళు ఏంటంటే కనీసం కొన్ని పర్వదినాల్లో అయినా, అంటే సోమవారాలు, ఏకాదశులు, ద్వాదశులు, కార్తీక పౌర్ణమి, పాడ్యం, ఇలా ప్రత్యేక దినాల్లో అయినా సరే ఉపవాసము, పూజలు చేయటం వల్ల మన శరీరానికి కూడా చాలా మంచిది. అంటే సైన్స్ పరంగా చూసినా సరే ఉపవాసం చేయటం వల్ల మనము హెల్తీగా ఉంటాము, యాక్టివ్గా ఉంటాం కదా. సో మీరు కూడా కొన్ని పర్వదినాల్లో అయినా కొన్ని పద్ధతుల్ని పాటించడం వల్ల మనం ఇంకా యాక్టివ్గా అవ్వచ్చండి. ఇదైతే నా ఒపీనియన్. మీరేమంటారనేది కమెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.